మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే కొన్ని ఇన్స్టెంట్గా లోడ్ అవుతాయి, మరికొన్ని స్లోగా లోడ్ అవుతాయి. అంటే మీరు వెయిట్ చేయాలి. అది సేమ్ ఇంటర్నెట్ సేమ్ ఫోన్లో ఎక్స్పీరియన్స్ మాత్రం ఎందుకు డిఫరెంట్గా ఉంటుందని ఆలోచించారా? చాలా కేసెస్లో రీజన్ ఏంటంటే క్లౌడ్ ఫేర్ అంటే సిడిఎన్ ప్లస్ సెక్యూరిటీ లేయర్. ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే మీ వెబ్సైట్స్ ఒక ప్లేస్లో హోస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ యూఎస్లో ఉందనుకోండి. ఇండియా నుంచి యూజర్ ఓపెన్ చేస్తే డేటా యూఎస్ నుంచి ట్రావెల్ అయ్యి రావాలంటే చాలా స్లోగా ఉంటుంది. దీనికోసం క్లౌడ్‌ఫ్లేర్ ఏం చేస్తుందంటే వెబ్‌సైట్ కంటెంట్‌ని వరల్డ్ వైడ్‌గా మల్టిపుల్ లొకేషన్స్‌లో స్టోర్ చేస్తుంది. యూజర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు యూఎస్ నుంచి కాకుండా నియరెస్ట్ క్లౌడ్‌ఫ్లేర్ సర్వర్ నుంచి డేటా వస్తుంది. డిస్టెన్స్ తక్కువ, చాలా ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది. అందుకే కొన్ని వెబ్‌సైట్స్ లైట్నింగ్ స్పీడ్‌తో ఓపెన్ అవుతాయి. సెక్యూరిటీ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్‌లో చాలా అటాక్స్ ఉంటాయి. అంటే డీడీఓఎస్ కానీ అదే సర్వర్ లోడ్ పెంచి లేదా ఏమన్నా బాట్స్ సర్వర్ యొక్క ట్రాఫిక్ పెంచడానికి. క్లౌడ్‌ఫ్లేర్ ఏంటంటే వీటి ముందు షీల్డ్ లాగా పనిచేస్తుంది. సస్పీషియస్ ట్రాఫిక్‌ని బ్లాక్ చేస్తుంది. జెన్యూన్ యూజర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సో, మెయిన్ సర్వర్ సేఫ్‌గా ఉంటుంది. లోడ్ కూడా చాలా తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే వెబ్‌సైట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. స్ట్రాంగర్ ప్రొడక్షన్ అండ్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. అందుకే బిగ్ కంపెనీస్ ఆల్మోస్ట్ అన్నీ సిడిఎన్ ప్లస్ క్లౌడ్‌ఫ్లేర్ లాంటివి యూజ్ చేస్తాయి. నెక్స్ట్ టైం వెబ్‌సైట్ చాలా సూపర్ ఫాస్ట్‌గా ఉంటే అది స్మార్ట్ ఆర్కిటెక్చర్ వల్ల. నెక్స్ట్ వీడియోలో నుంచి మనం సిఐసిడిని బ్రేక్ చేద్దాం.